హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్ కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ నాంపల్లిలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుందండి. నేను గత 31 సంవత్సరాల నుండి మగవాళ్ళల్లో అంగస్తంభన తగ్గినా, దుడ్డుగా ఉన్న అంగం సైజ్ సన్నగైపోయినా, చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, తాంబేల్ తలలాగా లోపల పోయి కూర్చున్న చిన్న బటన్లాగా ఉన్న అంగం ముందు భాగం చిన్న రిట్రాక్షన్ ఆఫ్ పెన్నిస్ అంటారండి. అలాగే క్రాస్ పెన్నిస్, పైరోని డిసీజ్ అన్నిటికీ ట్రీట్మెంట్, అంటే సెక్స్లో టైం తగ్గినా, వీర్య కణాలు తగ్గినా, సంతానం లేని సమస్య వచ్చినా ఈ అన్నిటికీ నేను చూస్తానండి. ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రీ ఎజాకులేట్. అమ్మాయితో మాట్లాడిన, అమ్మాయి గురించి ఊహించిన, ఊహసుందరి గురించి ఆలోచించిన, లేకుంటే మన పార్ట్నర్ పక్కనే కూర్చున్నా, లేకుంటే ఫోన్లో సంభాషించిన 2-3 చుక్కలు వీర్యం బయటికి వచ్చేయడం, అండర్వేర్ తడిగా అవ్వడం, చొల్లు కారడం అన్నట్టు. మాటలు చెప్పాలంటే చొల్లు కారడం. అమ్మాయిలతో పైన మాట్లాడుతుంటే కింద చొల్లు కారుతుంటుంది. చాలామంది యువకులకు సార్ తడైపోతుంటుంది, నాకు ఇబ్బంది వస్తుంది సార్ చాలామంది అంటుంటారు. ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా పోతుంది చెప్తాను. అసలు ఇది ఏంది అంటే, అంగం ఈ వెనక భాగంలో ఈ రూట్ ఉంది కదండి, ఇక్కడ 2 కాపర్ గ్లాండ్స్ చిన్న గ్రంథులు ఉంటాయండి. మనం మూత్రం పోస్తాం కదా, ఇక్కడ నుంచి మూత్రం నేచర్ ఏంటంటే, యూరిన్ నేచర్ యాసిడిక్ నేచర్, దాంట్లో ర్యాష్ కెమికల్స్ ఉంటాయి. తర్వాత మనం సెక్స్ వెళ్తాం కదండి, వీర్యం ఇక్కడి నుంచి వస్తుంది. కాబట్టి దేవుడు ఇక్కడ 2 చిన్నటి గ్రంథులు అమర్చాడు. వీర్యం పోసిన తర్వాత మనం సెక్స్ చేసినప్పుడు వెళ్ళి వీర్యం వస్తుంది. కాబట్టి ఆ వీర్యం మూత్రం ద్వారానికి ఇది వచ్చేసి నున్నగా పెట్టి ఆల్కలైడ్ చేస్తుంది, ఆల్కలైడ్ నేచర్ చేస్తుంది. ఈ నేచర్ ఏంటంటే ఆల్కలైడ్ నేచర్ ఉంటుంది, ఈ కెమికల్ నేచర్ అంటే సెక్రేషన్. అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఈ సెక్రేషన్ అనేది ఓవర్ అయిపోయి, అమ్మాయితో మాట్లాడినా, ఏదైనా బొమ్మ చూసినా, ఏదైనా ఊహించినా, లేకుంటే పక్కనే కూర్చున్నా 2-3 చుక్కలు బయటికి రావడం జరుగుతుంది. దీనికి ప్రీ ఎజాకులేట్ లేదా ప్రీకమ్ అంటారండి. దాదాపు ఒక 30% మగవాళ్ళలో ఈ మధ్యకాలంలో యుక్త వయసులో, మిడిల్ ఏజ్లో కూడా చూడడం జరుగుతుంది. ఈ సమస్య ఉండటం వల్ల కాన్ఫిడెన్స్ లో అవుతుంటుంది. సెక్స్ చేసినప్పుడల్లా అంగంలో గట్టితనం, టైమింగ్ రాకపోవచ్చు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు మగాడు. నాకు ప్రీకమ్ అనే సమస్య, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం కాదులే, అది మనం మంచి వంటకాలు చూసినప్పుడు నోట్లో నీళ్ళు వస్తుంది కదా, అమ్మాయిలతో చూసినప్పుడు పక్కన కూర్చున్నప్పుడు నీళ్ళు వస్తుంది, ఏం కాదు. కానీ యునాని సైన్స్ దాంట్లో నోట్లో నీళ్ళు రావడం అనేది, మంచి వంటకాలు చూసినప్పుడు నోట్లో నీళ్ళు రావాలి, కానీ బయటకు వస్తే చొల్లు వస్తుందంటారు జనం, బయటకు రాకూడదు. అది ప్రీకమ్ అనేది బయటికి వస్తుంటుంది, కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంటుంది. సెక్స్కి వెళ్ళినప్పుడల్లా టైమింగ్ కూడా తగ్గిపోయి ఉంటుంది. అంటే మనకు కూడా అనీజీగా ఉంటుంది. మనకి ఆ సమస్య చుట్టుముట్టింది అనుకోండి, మనం మాట్లాడుతున్న కింద తడి అవుతుంటే మనకు అరే ఎప్పుడో స్నానం చేసి వచ్చిన కదా, ఎప్పుడో ఫ్రెష్ అయిన, మళ్ళీ 2-3 చుక్కలు బయటికి వచ్చాయి. మళ్ళీ ఎవరితో మాట్లాడుతుంటే ప్రతిసారి అలాగే జరుగుతుంటుంది. అమ్మాయితో మాట్లాడుతుంటే అది వస్తుంది, అమ్మతో మాట్లాడుతూ రాదు. అమ్మతో మాట్లాడుతుంటే సెక్స్ ఆలోచన మనకు రావు, కాబట్టి అవి రావు. కానీ సెక్స్ థాట్ ఎప్పుడు సెక్జువల్ పాయింట్ బ్రెయిన్లో ఎప్పుడు స్టిమ్యులేట్ అవుతుందో అక్కడ చిన్నటి 2-3 చుక్కలు బయటికి రావడం, కొందరికైతే పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే సెక్స్లో సామర్థ్యం తగ్గొచ్చు, మీ పవర్లో, మీ అంగస్థంలో గట్టితనం తగ్గొచ్చు, మీ సెక్స్లో టైమింగ్ తగ్గి మీ దాంపత్య జీవితంలో ఇబ్బందులు రావచ్చు. కుండకు రంధ్రం పడితే ఏం చేస్తాం, రంధ్రం ముయ్యాలి, తర్వాత నీళ్ళు వేసుకోవాలి. ఈ రంధ్రం పడింది కాబట్టి ఇది లీకేజ్ అవుతుంది. దీనికి మూసేసిన తర్వాత మగతనం కోసం, టైమింగ్ కోసం తర్వాత మందులు వాడుకోవాలి. ఫస్ట్ ఈ రంధ్రం పడితే ఈ నీళ్ళు పోతుంటే ఏమవుతుంది, కుండ ఖాళీ అవుతుంది. మన 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 బాడీలో ఉన్న, శరీరంలో ఉన్న పవర్ ఖాళీ అవుతుంటుంది. కాబట్టి ఇది తగ్గాల. ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఏం చెప్తుంటారంటే, అరే వీర్యం పోతే ఏంటి, అతిగా పోతే ఏం కాదండి. వీర్యం అంటే రక్తం పోయినట్టే. ఇప్పుడు నా కొడుకు పుట్టాడు అనుకోండి, నా రక్తం పంచుకొని పుట్టాడు అంటాడు, నేను అంటాను, ఎవరైనా అంటారు. నా వీర్యం పంచుకొని పుట్టాడు ఏమైనా అంటాడా, అన్నాడు కదా. వీర్యం మన భార్య యోనిలో వేసింది మన వీర్యమే, కానీ అది రక్తం దేవుడు రక్తం రూపంలో వేస్తే బాగుండదు కదా, వీర్యం రూపంలో తీశాడు. అది ప్లెజర్ వచ్చింది, అక్కడ సంతానం వచ్చింది. ఇప్పుడు నేను వీర్యం నా భార్య యోనిలో వేస్తే నాలాగే పుడతాడు కొడుకు, నా రక్తం పంచుకున్నట్టే కదా, నా డిఎన్ఏ పంచుకొని పుట్టాడు కదా. వీర్యంలో ఉన్నవన్నీ, మన రక్తంలో ఉన్నాయన్నీ, మన శరీరంలో ఉన్న డిఎన్ఏ మొత్తం మన వీర్యంలో ఉంటుంది. వీర్యం లాస్ అవుతుంటే మన శరీరం లాస్ అయినట్టే కదా. అతిగా హస్తప్రయోగం చేసుకుంటే మనకు బలహీనత వచ్చినట్టే కదా. అతిగా నైట్ డ్రీమ్స్ అయితే మనకు అంటే అతిగా వెట్ డ్రీమ్స్ అయితే మనకు, అతిగా అంటే నిద్ర తీసుకెళ్ళడం అయితే మనకు వీక్నెస్ వచ్చినట్టే కదా. కాబట్టి
మన శరీరంలో మూత్రం ద్వారా వీర్యం పోయినా, కలలో అతిగా వీర్యం పోయినా, అలాగే ప్రీకం అనే సమస్య ఉన్న ఈ అన్నిటికీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, లేకుంటే కొన్ని సమస్యలు రాక తప్పవు. ప్రీకమ్కి లైట్ తీసుకోవద్దమ్మా. ప్రీకమ్ ఒకవేళ ప్రీ ఎజాకులేట్ ఉంటారు, ప్రీ ఎజాకులేట్ కూడా ఈ సమస్యకు అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు సెక్స్ సామర్థ్యం పెరగవచ్చు, సెక్స్లో కాన్ఫిడెన్స్ పెరగవచ్చు. లేకుంటే సెక్స్లో అసమర్థులాగే ఉండిపోతాం మనం. కాబట్టి ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే విన్నారు కదండి, మీరు బయట దేశాల్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా ఫోన్లో కన్సల్టేషన్, పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. లేదా నేరుగా ఉంటే ఆ సౌలభ్యం ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సరే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.